ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బైబిల్ స్టడీలో భాగంగా లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. ఆయన, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. ఈ ఒక్క వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. వాస్తవంగా అసలు ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే, మనుషులు ఈ లోకంలో ఘనంగా ఎంచేది ఒకటి ఉంది. పర్టికులర్గా సందర్భాన్ని మాట్లాడుతూ యేసు ప్రభు, మనుషులుగా మీరు ఘనముగా ఎంచేది దేవుని దృష్టికి అది నీచమైంది, ఘనహీనమైనది, బలహీనమైనదని ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్తున్నాడు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే, దేవుణ్ణి, సత్యదేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి ఎరిగినోళ్ళు కూడా దేవుణ్ణి పక్కన పెట్టేసి లోకములో ఉన్న వాటిని ఘనముగా ఎంచుతున్నారు. దేవుని కంటే మహాఘనుడు, దేవుని కంటే గొప్పవాడు, దేవుని కంటే గొప్పదైంది దేవుణ్ణి ఎరిగిన వారికి ఏది లేదు. యెహోవాను దేవునిగా కలిగి ఉండుటే మన ధన్యత, మన ఘనత, మన భాగ్యము. ఏమండి, అన్నీ దేవుడి కంటే ఘనమైనది, దేవుని కంటే గొప్పదైనది ఈ లోకంలో ఏది లేదు. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు. కలుగు చేయబడింది కలుగు చేసిన వాడికంటే గొప్పది ఎప్పటికీ కాదు. అయితే ఇక్కడ ఆ విషయం ఏంటంటే, దైవజనులు, సేవకులు, కాపరులు, సువార్థికులు, ప్రవక్తలు, యాజకులు, ఇలాగా నలుగురికి బుద్ధి చెప్పవలసిన వాళ్ళు, నలుగురికి బోధ చేయవలసిన వాళ్ళే దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి ఈ లోకంలో దేన్నో ఘనమైనదిగా ఎంచుతున్నారు. అది లేకపోతే మనకు విలువ లేదు, అది లేకపోతే మనకు తిండి లేదు, అది లేకపోతే మనకు గౌరవం లేదు, అది లేకపోతే మనకి పదవి లేదు, పరపతి లేదు, అది లేకపోతే బతకలేము అన్నట్టుగా ఒకదానికి ఘనతనిచ్చారు. దేవుడు లేకపోతే మనం బ్రతకలేము, దేవుడు లేకపోతే మనకు తిండి లేదు, దేవుడు లేకపోతే మనకు ఆయుష్ లేదు, ఆరోగ్యం లేదు, దేవుడే లేకపోతే, ఆయన కృపే లేకపోతే మనకు బ్రతుకు ఎక్కడుందనేది పక్కన పెట్టేశారంట. దేని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడంటే 14వ వచనం చదువుదాం. ధనాపేక్ష గల పరిసయ్యులు ఈ మాటలన్నీ విని ఆయనను ఎగతాళి చేస్తున్నారట. పరిచయులు అని అంటేనే నిష్ట కలిగిన వాళ్ళు, నియమం కలిగిన వాళ్ళు. వీళ్ళు ఒకనాటి బోధకులు. ఒకనాటి సౌలు కూడా పరిచయుడు. పరిచయులు అంటే సామాన్యులు కాదు, ధర్మశాస్త్రాన్ని బాగా నేర్చుకున్న వాళ్ళు, పాటించేవాళ్ళు కాదు, అది వేరే విషయం. బాగా నేర్చుకున్న వాళ్ళు, బోధించవలసిన స్థితిలో ఉన్నవాళ్ళు. వాళ్ళకు కూడా ఏముంది అని అంటే ధనాపేక్ష అన్నాడు. అక్కడ స్టార్టింగ్ వర్డ్ ఏమన్నాడు? ధనాపేక్ష. అంటే ఈ బోధకులకు కూడా ఏముంది? ధనాపేక్ష. అంటే ధనాన్ని వాళ్ళు ఎలా ఎంచుతున్నారంటే ఘనమైనదిగా ఎంచుతున్నారు. డబ్బు లేకపోతే విలువ ఉండదు, డబ్బు లేకపోతే మన గౌరవం ఉండదు. అది ఒక హోదాగా, హుందాతనంగా, అది లేకపోతే బతుకు లేదన్నట్టుగా. ఒకవైపున మళ్ళీ వీళ్ళే చెప్పేది, ఇహమందు మీరు ధనమును ఈ భూలోకమందు సమకూర్చుకోవద్దనేది వీళ్ళే. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దు అనేది వీళ్ళే. కానీ ఎక్కువగా దాని మీద ఆశపడేది, దాన్ని ఘనముగా ఎంచేది కూడా వీళ్ళే.
మొన్న ఒక ఫేస్బుక్లో ఒక వీడియో చూసాము. అటు కృష్ణా జిల్లా వైపు ఒక సేవకుడు గతంలో ఆయన నెత్తి మీద బూడిద పోసుకొని తర్వాత నేను సజీవ సమాధి అయిపోతానని అనౌన్స్మెంట్లు కూడా చేశారు. ఆయన సజీవ సమాధి అవ్వలేదు, ఏమీ లేదు. ఆయన వాళ్ళ పిల్లలందరూ కూడా ఒక బానికి అలవాటు పడిపోయారు. అదేంటంటే, మీకు ఏదైనా స్వస్థత ప్రార్థన అయితే 5,000 రూపాయలు కానుకలు వేయాల. మీరు ఏదైనా వాగ్దానం చేసుకున్నది నెరవేరాలంటే 10,000 రూపాయలు పెట్లు వేయాల. ఏంటిది? ధనాపేక్ష. మనిషి కంటే విలువైందా డబ్బు? ఆలోచించండి. కాదు కదా. మనిషి అయినా కూడా దానికి విలువనిస్తేనే దానికి విలువ పెరుగుద్ది. మనిషి అయినా దానికి విలువనిస్తేనే ఏమవుతుంది? దానికి విలువ పెరుగుద్ది. మనలోనే ఉంది. మనం దేన్ని గొప్ప చేయాలన్నది మనలోనే ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, నాయనా, ధనమును ఘనముగా ధన్యతగా గొప్పదిగా మీరు భావిస్తున్నారు. మీరు దేన్నైతే ఘనముగా ఎంచుతున్నారో అక్కడ రాయబడిన మాట, దేవుని దృష్టికి అది అసహ్యమైంది అన్నాడు. ఈ దినాల్లో ఆ డబ్బు కోసమే ఓటును కూడా అమ్ముకుంటున్నారు. ఓట్లు కూడా దేనికోసం? ఆ డబ్బు కోసం. నిన్న నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, సేవకుడు, పేరు వద్దులే. అన్నా, నువ్వు పాస్టర్స్ ఫెలోషిప్లో లేవా అని అన్నాడు. ఎందుకయ్యా అన్నాను. నేను 2 చోట్ల పరిచర్య చేస్తున్నాను కదా, ఎక్కడా లేవా? నేను ఏ ఫెలోషిప్లో లేను, ప్రస్తుతానికి యేసు ప్రభు ఫెలోషిప్లో ఉన్నాను అన్నాను. అప్పుడు అంటున్నాడు, వాళ్ళొక 10,000 వీళ్ళొక 10,000 ఇస్తున్నారంటన్నా, నీకు తెలుసా అన్నాడు. నాకు ఎవరు ఒక పావలా కూడా ఎత్తలేదు, నా దగ్గర కూడా రావట్లేదు ఎవరు. నేను జోక్గా అన్నాను, ఏదైనా ఫెలోషిప్లు ఉంటే నన్ను కూడా జాయిన్ చేసే అన్నాను. నేను కూడా జాయిన్ అవ్వలేదు అన్నయ్య, నువ్వు జాయిన్ అయితే చూసి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అంటున్నాడు. మళ్ళీ అంటే జాయిన్ కాకుండానే ఏమీ తెలియకుండానే 10,000 ఇస్తున్నారు, 10,000 ఇస్తున్నారు, ఎలా తెలుసుద్ది? అంటే మనుషులు ఏమైపోతున్నారంటే డబ్బు కమ్ముడుపోతున్నారు. ఇస్కరియోతు యోధ సహితం అదే గొప్పదనుకున్నాడు యేసు కంటే. లేదంటే యేసుని ఆ డబ్బుకి ఎందుకు అమ్ముతాడు? ఈ లోకంలో డబ్బు ఘనమైనదిగా ఎంచుతారు ప్రియులారా, కానీ దేవునికి అది అసహ్యం. డబ్బున్నోళ్ళే ఘనులు, డబ్బున్నోళ్ళే ధన్యులు, డబ్బున్నోళ్ళే భాగ్యవంతులు, డబ్బుంటేనే మనకి విలువ వస్తుంది అనుకోవటం మన అమాయకత్వం, మన బుద్ధిహీనత. ఎవరు ధన్యులు, ఎవరు ఘనులు అని అంటే, అన్నిటికంటే గొప్పవాడు దేవుడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఘనులు, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నవారు ఐశ్వర్యవంతులు, ఆ దేవుణ్ణి కలిగి ఉన్నవారు గొప్పవాళ్ళు. ఈ లోకం దృష్టిలో వాళ్ళు బాగా రివర్స్లో మీరు ఆలోచించాలి. ధనం కలిగి ఉన్న వాళ్ళు ఈ లోకంలో గొప్పవారు, కానీ దేవునికి అసహ్యులు. డబ్బు లేని వాళ్ళు ఈ లోకంలో అసహ్యులు, ఎన్నిక లేని వారు, కానీ వారు దేవునికి ఇష్టలు. అంత రివర్సే. బైబిల్ ఆ మాటలు చదువుతుంటే నా ఆశ్చర్యం అనిపించాయి. చూడండి దయచేసి కొన్ని మాటలు మనం బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుదామండి. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా. చూడండి, అంటే ఈ లోకంలో జ్ఞానులు వివేకులు అంటే ఎవరు? బాగా డబ్బు ఉన్నాడు. అంటే బాగా డబ్బు ఉందంటే జ్ఞానంతో సంపాదించాడు, వివేకంతో సంపాదించాడు, తెలివితో సంపాదించాడు అని అనుకుంటారు. అంటే ఈ లోక సంబంధంగా ధనవంతులు, జ్ఞానమున్నోళ్ళు, వివేకవంతులను ఏమండి, వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, దైవ సంబంధమైన బలం లేదు, ఇది తెలుస్తలేదు వాళ్ళకి అని ఏమంటున్నాడు చూడండి. ఈ సంగతులను మరుగు చేసి
పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను. ఎవరు ఈ పసిబాలురు? శిష్యులు, లోకంలో ఎన్నిక లేనివాళ్ళు, ఏ పూటకు ఆ పూట చేపలు పట్టుకొని జీవనం సాగించేవారు. అంటే ఈ లోకంలో డబ్బున్నోని జ్ఞానవంతుడు అనుకుంటున్నారు, కానీ దేవుని దృష్టికి ఎవరు జ్ఞానవంతులంట? ఏమ్మా ఇప్పుడే చదువుకున్నాం మనం. దేవుని దృష్టికి ఎవరు జ్ఞానులంట? పసిబాలురు. అంటే ఎవరు? ఎన్నిక లేనివారు. ఇదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో పౌలు గారు కూడా చెప్తాడు. 1వ అధ్యాయం 26, 27 వచనాల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26, 27 చదవండి మా సహోదరుల. మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీలో లోకరీతిని శరీరానుసారంగా అన్నాడు కింద పుట్టినట్లు జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశపు వారైనను. అంటే ఈ లోకంలో ఎవరిని పిలుచుకుంటారు సాధారణంగా? ఏదైనా ఫంక్షన్ అనుకోండి, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని, సర్పంచ్ గారిని, ఏదైనా పొజిషన్లో ఉన్న వాళ్ళని పిలుచుకుంటాం మనం. దేవుడు వాళ్ళని పిలుస్తలేదంట. మరి ఎవరినంట? ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయపడకుండా ఉండాలని లోకములో నుండి వెర్రివారిని. ఎందుకంటే ఈ లోకంలో జ్ఞానులు అనుకునే వారిని సిగ్గుపరచాలంటే ఈ లోకంలో ఉన్న ఎవరిని దేవుడు పిలుచుకుంటున్నాడు? ఎర్రోళ్ళని ఎవరైనా పిలుచుకుంటారా ఫంక్షన్లకి గెస్ట్గా? లోకానికి వారు వెర్రివారు. చీప్ గెస్ట్గా వెర్రోళ్ళని ఎవరైనా పిలుచుకుంటారా? పిలుచుకోరు. కానీ దేవునికి చీప్ గెస్ట్లు ఎవరో తెలుసా? లోకానికి వెర్రిగా ఉన్న మనమే ఆయన గెస్ట్లమే. ఇంకా అంటున్నాడు, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడు. నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని అన్నాడు. అంటే ఈ లోకంలో దేనికైనా ఎన్నికైన వారు ఎవరంటే ధనవంతులే. డబ్బిస్తే ఏదేం జరిగిపోద్ది ఈ లోకంలో. కానీ అది దేవుని దృష్టికి నీచమైంది, అసహ్యమైంది. ప్రతి దాంట్లో డబ్బిస్తే ఏదైనా జరిగిపోతుంది. చట్టాలను మార్చేస్తున్నారు. ఏమండి, ఏదైనా పేదోళ్ళు ఉన్నారు అనుకోండి, ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా డబ్బు ఉన్నాయో లేదా అని చూస్తున్నారు. ఓట్లకు మీరు డబ్బులు ఇవ్వగలరా లేదని కూడా చూస్తున్నారు. వీళ్ళ వెనకాల బలం ఉందా లేదని చూస్తున్నారు. ఒకవేళ ఎవరైనా సీఎం పదవిలో ఉంటే నువ్వు ఎంత పెట్టగలవని అడుగుతున్నారు. వీడు చదువుకున్నాడా, విద్యావంతుడా, జ్ఞానం కలిగిన వాడా, నీతిమంతుడా, యథార్థవంతుడా, సేవా దృక్పథం కలిగిన వాడా, మంచి చేయగలడా, ఏమి చూస్తలేదు. డబ్బుంటే చెల్లుబాటు అయిపోతుంది. కానీ దేవుని ఆలోచనకి మనుషుల ఆలోచనలకి ఎంత తేడా ఉందో చూడండి. ఈ లోకములో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యం. దేవుడి కంటే గొప్పది ఏది ఈ లోకంలో లేదు. దేవుణ్ణి కాదని దేన్ని మనం ఘనముగా ఎంచినా అది దేవుని దృష్టికి అసహ్యమే. సో మనం ఘనులుగా, ధన్యులుగా మనం బ్రతకాలంటే మనం ఏం చేయాలి? ధన్యతల గురించి 9 ధన్యతల గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుకున్న కొండ మీద ప్రసంగంలో. అవి జనరల్గా మనం మాట్లాడుకున్నాయి. కానీ ఈ లోకంలో ఘనుడెవడో, ఈ లోకంలో ధన్యుడెవడో, ఘనుడన్నా ధన్యుడన్నా ఒకటే, భాగ్యవంతుడన్నా ఒకటే, ఆశీర్వాదించబడిన వాడన్నా ఒకటే. 2-3 మాటలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎవరు ధన్యులు, ఎవరు ఘనులు ఈ లోకంలో? ధనమున్నోళ్ళ కాదు, అది నాకు అసహ్యం అన్నాడు దేవుడు. మరి ఎవరు ధన్యులు, ఎవరు ఘనులు అంటే బైబిల్ ఏం చెప్తుందో కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వచనం చదువుదామంటే. కీర్తన గ్రంథం 84వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు కమ్ ఘనులు. ఎవరు ఘనులు? ఆయన మందిరాన్ని కోరుకునేవాళ్ళు, ఆయన మందిరంలో ఉండడానికి ఇష్టపడేవారు, ఆయన మందిరానికి రావడానికి ఇష్టపడేవారు.
మందిరం మానేసేవాళ్ళు కాదు. ఎవరు గొప్పవాళ్ళు దేవుని దృష్టిలో? చూసారా? ఎవరు ఘనులు దేవుని దృష్టిలో? మనకేమీ లేకపోవచ్చు, కానీ ఆయన సన్నిధిని కోరుకునే వాళ్ళంటే ఆయన దృష్టిలో ఎవరట? ధన్యులంట, ఘనులంట. ఈరోజు మందిరాన్ని మానేసి లోకంలో కలిసిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? లోకం దృష్టిలో వాళ్ళ మాటకారితనాన్ని బట్టో లేకపోతే వాళ్ళ ప్రవర్తన బట్టి గొప్పలు అనుకోవచ్చు, కానీ దేవుడు అసహించుకుంటున్నాడు. మందిరానికి దూరం అయిపోయే వాళ్ళని చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? అసహించుకుంటున్నాడు. ధన్యతలు పోగొట్టుకుంటున్నారండి బాబు. మరొక మాట మనం చూద్దాం. 119వ కీర్తన 119వ కీర్తన మొదటి వచనం. గుడికి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? వాక్యం వింటాం. వాక్యమే ధర్మశాస్త్రం కదా. విన్న తర్వాత గుడికి వచ్చినంత మాత్రాన ధన్యులైపోరంట. మరి ఏం చేయాలంట? ఆ విన్నదాన్ని అనుసరించి, ఆ అనుసరించడం అంటే ఏంటంటే మనలో ఉన్న తప్పులు సరిచేసుకొని నడుచుకుని వారు ధన్యులు అన్నాడు. ఎవరు గొప్పోళ్ళు అంట ఈ లోకంలో? గుడికి వచ్చినంత మాత్రాన గొప్పోళ్ళు కాదంట. మళ్ళీ చూడండి, ఒక స్టెప్ పైకేసాడు. గుడికి వచ్చినా కూడా వాక్యం వినాలి. విన్నదాని ప్రకారంగా మనలో వాక్య విరుద్ధమైన క్రియలు, వాక్యానికి వ్యతిరేకమైన స్వభావం మనలో ఏమైనా ఉందని భయముతో, భక్తితో మన నడవడిని సరిచేసుకుంటే, ఏమండి, మనం ఇంట్లో ఎలాగ ఉంటామో, సమాజంలో ఎలాగ ఉంటామో, గుళ్ళో ఎలాగ ఉంటామో మనకే తెలుసు వ్యక్తిగతంగా. దేవుని పిల్లలుగా మనమైతే రకరకాలుగా ఉండకూడదు, ఉండం కూడా. నాకైతే అది రాదు. ఎందుకనో నేను ఇంట్లో ఎలా ఉంటానో బయట కూడా అలాగే ఉంటా. బయట ఎలాగ ఉంటాను, ఇంట్లో కూడా అలాగే ఉంటాను. నాలో ఏదైనా లోపం ఉందనుకోండి, వెంటనే సరిచేసుకోవడానికి ఇష్టపడతాను నేను. దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉందనుకోండి, వెంటనే సరిచేసుకోవడానికి ఇష్టపడతాను నేను ప్రయాణం చేస్తూ ఉంటాను, కానీ మనసులో అనుకుంటూ ఉంటాను. ఏమనుకుంటాను తెలుసా? స్టీరింగ్ నా చేతిలో ఉంది నాయన, నా కాళ్ళ కింద గేర్ ఉంది, క్లచ్ ఉంది, ఎక్సలేటర్ ఉంది, కానీ ఇక్కడే గుండెపోటు వచ్చి ఆగిపోతే బండెట్టు పోద్దు, నేను ఎక్కడ ఉంటాను. అందుకనే నేను ఎప్పటికప్పుడు ఎవరు చెప్పినా, ఎంతటి వాళ్ళు చెప్పినా సరిచేసుకోవడానికి ఇష్టపడతాను. మన ప్రవర్తన నడుచుకోవాలంటున్నాడు. చూడండి, ఎన్ని ప్రసంగాలు విన్నా మన పద్ధతి మారకపోతే మనం ఘనులము దేవుని దృష్టిలో ఎప్పటికీ కాం, మనం ధన్యులం ఎప్పటికీ కాం. ఒకటి, ఆయన సన్నిధిని కోరుకునేవారు ధన్యులు. రెండోది ఏమంటున్నాడు? ఆయన వాక్య ప్రకారంగా నడుచుకునేవారు ధన్యులు అన్నాడు. మరొక మాట మనం చూద్దాం. 106వ కీర్తన 3వ వచనం. 106వ కీర్తన 3వ వచనం చూడండి. న్యాయమును అనుసరించి ఎల్లవేళలా, అది ముందు పెడదామండి, ఆ మాట ముందు పెడదాం. ఎల్లవేళలా న్యాయమును నీతిని అనుసరించి నడుచుకునివారు ధన్యులు. కూతురుకు ఒక న్యాయం, కోడలకు ఒక న్యాయం, కొడుకు ఒక న్యాయం, అల్లుడికి ఒక న్యాయం ఉండకూడదు. మన ఇంట్లో వాళ్ళకు ఒక న్యాయం, బయట వాళ్ళకు ఒక న్యాయం ఉండకూడదు. అర్థమవుతుంది మీకు? న్యాయం అంటే న్యాయమే, న్యాయం మారకూడదు. మనిషి దగ్గర ఏం మారకూడదు? న్యాయము, యథార్థత మారకూడదు. అలా న్యాయబద్ధంగా మనం బ్రతకగలిగితే, ఎదుటివారికి మేలు చేసే విధంగా మనం బ్రతకగలిగితే ఏమన్నాడు తెలుసు అక్కడ? అలాంటి వారు ధన్యులు అన్నాడు. 144వ కీర్తన 15వ వచనం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఏంటి ఆ స్థితి అంటే? యెహోవాను దేవుడిగా కలిగి ఉండటమే నా స్థితి. ఏంట్రా నీ స్థాయి ఏంటి, నువ్వేంటి అంటా ఉంటారు అప్పుడప్పుడు. నా స్థాయి ఏంటంటే దేవుడు నా తండ్రి, అది నా స్థాయి.
సీఎం నా ఫ్రెండ్, లేకపోతే సీఎం నా క్లాస్మేటు, పిఎం నా బెంచ్ మేటు, ఈ కాదంట మన స్థాయిలో. యెహోవా నా తండ్రి, అది నా స్థాయి. సృష్టికర్త నా దేవుడు, నేను ఆయన బిడ్డని, అది నా స్థాయి, అది నా స్థితి. ఎవరు ధన్యులంటే ఈ సమస్తాన్ని కలిగించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి కలిగి ఉండటమే ధన్యత, ఘనత, స్థితి, స్థాయి, గొప్పతనం, గౌరవం. ఇదే మాట 33వ కీర్తన 12వ వచనంలో కూడా ఉంటుంది. యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు అని వ్రాయబడి ఉంటుంది. సో ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు లోకంలో ఘనముగా, గౌరవంగా, నీతిగా ఎంచబడేది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుంది. ఏమండి? దేవుడు అసహించుకునేది నీతిగా ఉంది, దేవుడు ఇష్టపడేదేమో లోకానికి అసహ్యంగా ఉంది. 2 ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను, చూడండి దయచేసి. మరి మీరు గమనించారో లేదో నాకు తెలియదు, కానీ బస్సుల మీద రాసి ఉంటుంది, అదేంటంటే మద్యం సేవించి వాహనం నడపరాదు. మీరు ఎప్పుడైనా చూశారు కదా? చూడకపోతే ఈసారి బస్సు కనపడితే చూడండి, ఖచ్చితంగా బస్సు మీద రాసి ఉంటుంది ఆ ఆప్షన్. ఇప్పుడు వెంటనే నా ప్రశ్న ఏంటంటే, నాకు కలిగింది మీకు కలగవచ్చు, కలగకపోవచ్చు. నాకు కలిగింది ఏంటంటే, అయితే డ్రైవింగ్ చేయకపోతే తాగొచ్చుగా? మద్యం సేవించి వాహనం ఎక్కకూడదు, డ్రైవింగ్ చేయకూడదు అంటే మరి డ్రైవరు డ్యూటీ దిగంగానే మద్యం సేవించవచ్చా? అంతే కదా, మరి దిగంగానే అదే. అందుకే కదా మనం దాన్ని కూడా గొప్పగా ఎంచుతాం. ఏమన్నా తెలుసా? ఏమండి, ఇంట్లో తాగితే తాగేళ్ళే కదా. నీతి చూడండి, నీతి ఎంత గొప్పగా ఉందో చూడండి. ఇది ఇంట్లో ఏమండి, డ్రైవింగ్లో ఉండగా మా వాడు అస్సలు వేయడండి, తాగడండి అంటే ఇది ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారు చూడండి. అసలు మద్యమే తాగొద్దని దేవుడు చెప్తుంటే బైబిల్ ఎన్నిసార్లు మొత్తుకున్నాడు? బైబిల్లో సామెతల గ్రంథంలో ఎన్నిసార్లు మొత్తుకున్నాడు దేవుడు. అసలు తాగొద్దు అనడం నీతా? డ్రైవింగ్ చేసేటప్పుడు తాగడండి. లోకంలో అది స్లోగన్, ఎంత గౌరవప్రదమైన స్లోగన్, మద్యం సేవించి వాహనం. మరి మద్యం సేవించకుండా వాహనం దిగాక సేవించవచ్చా అని అంటే ఎస్. నిజంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి, మీరు నమ్మండి నమ్మకపోండి, నా చిన్నతనం నుంచి నా మనసులో ఒక పేడ పురుగులాగా తొలిచే ఒక ఆలోచన ఏంటంటే, ఇన్ని రకాల ప్రభుత్వాలు వస్తున్నాయి, పుట్టుకొస్తున్నాయి, అధికారంలోకి వస్తున్నారు, కానీ ఎవ్వడు ఈ మద్యపాన నిషేధాన్ని అరికట్టలేకపోయాడండి. ఈవెన్ ఎన్టీ రామారావు సైతం మాట అయితే అనేసాడు, కానీ పని మాత్రం జరగలే. ఎవ్వడు చేయలేకపోతున్నాడండి. ఎందుకనంటే దాని మీద వచ్చే ఆదాయం దేని మీద వస్తలేదు. అది తాగి చచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఎంత దారుణమో చూడండి ప్రియులారా. అంటే లోకనీతికి దేవుని నీతికి ఎంత అసలు మద్యమే తాగొద్దన్న దేవుని నీతి ఎక్కడ? వాహనం నడిపేటప్పుడు దాక్కండే, తర్వాత దాగితే తాగుదురు, కానీ నేను లోకనీతి ఎక్కడ? మరొక మాట, అలాంటిదే ఆటోల మీద ఎక్కువ రాసి ఉంటుంది, కొన్ని లారీల మీద కూడా రాసి ఉంటుంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. శభాష్ అంటారు కదా ఈ మాట. చచ్చిపోయి ఎక్కడున్నాడో మరి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీగలాంటి ప్రోగ్రాం స్టార్ట్ చేసేటప్పుడు ఆ మాట ఒక స్లోగన్ అంటాడండి. అదే సర్వజన సుఖినో భవంతు అని అంటాడు. అంటే అర్థం ఏంటి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందులో కూడా నేను ఉండాలి. సర్వజన సుఖినో భవంతు అంటాడు. కానీ దేవుడు దానికి పక్క వ్యతిరేకి. అదేంటో తెలుసా? నేనేమైపోయినా పర్లేదు, అందరూ బాగుండాలి. అర్థమైంది మీకు వాక్యం? నేనేమైపోయినా పర్లేదు,
కానీ అందరూ బాగుండాలి, నేనేమైపోయినా పర్లేదు. కానీ లోకంలో స్లోగన్ ఏంటి? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కానీ నేను బాగున్నా బాగోలేకపోయినా, నేనేమైపోయినా పర్లేదు, నా వల్ల ఎవరికి నష్టం జరగకూడదు, అందరూ ఏమవ్వాలి? అందరూ బాగుండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలంటే స్వార్థం కనపట్లేదా? నిస్వార్థపరుడు యేసుప్రభు. అందుకే అంటాడు అందరి కొరకు. మనం పోయిన వారం నుంచి చదువుకుంటా వస్తూ ఉన్నాం, దాదాపు ఒక 2 ఎపిసోడ్లు దాని మీద నేను మాట్లాడిన విమోచన క్రయధనం గురించి. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టాడు. అందరినీ ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. అందరూ ధనవంతులు అవ్వాలి, అందులో నేను ఉండాలని అనుకోలేదు ఆయన. అంత రివర్స్లో ఉంది చూడండి. అందరూ బ్రతకాలి, నేను చచ్చినా పర్లేదు. కాబట్టి ఈ మాటలు మనం వింటుంటే లోకానికి దేవునికి, లోక ఆలోచనలకు దేవుని ఆలోచనలకు, లోక నీతికి దేవుని నీతికి ఎంత వ్యత్యాసం ఉంటుందో ఆలోచించండి ప్రియులారా. ఇందు మూలంగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మనం ఇంకా ఒకవేళ లోక సంబంధమైన నీతినే పాటిస్తున్నామేమో, అదే గొప్పదని ఎంచుతున్నామేమో సుమి. దేవుడు అంటున్నాడు, లోకము ఘనముగా ఎంచేది నా దృష్టికి అసహ్యమైంది అన్నాడు. అది ఆ వాక్య భావం. కాబట్టి దేవుడు అసహ్యంగా ఎంచేది నీకు నీతిగా కనపడుతుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకని త్రోవ, ఒకని మార్గం అతని దృష్టికి నీతిగాను యథార్థంగాను తిన్నగా కనపడుతుందంట. తుదకది ఏం చేస్తుందట? మరణానికి, నాశనానికి దారితీస్తుంది. పాపం యోధాకి ఆ 30 వెండి నాణ్యాలు గొప్పగా అనిపించాయి, కానీ తుదకేమైంది? మరణానికి దారితీసి. అందుకన్నాడు, ధనాపేక్ష కలిగిన పరిశీలితో మాట్లాడితే ఏమంటున్నాడు తెలుసా? నాయనలారా, మీరు దాన్ని ఘనంగా ఎంచుతున్నారు, కానీ అది దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అసహించుకుంటున్నాడు. ఏమండి, మనలో మన మాట ఓపెన్గా మాట్లాడుకుందాం, ఇదేం పెద్ద విషయమేం కాదు. కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లు కూడా కాపులు కాస్తున్నారు. ఎందుకు కాపు కాస్తున్నారు? దీన్ని గొప్పగా, ఘనముగా, విలువగా ఎంచారు. ఒప్పాడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 4 సార్లు ఆపేస్తున్నారు, వచ్చేటప్పుడు 4 సార్లు. అయినా ఇప్పుడు ఎందుకు తీసుకెళ్తారు, ఇప్పుడు ఎందుకు మోసుకెళ్తారు? ఏమండి, ప్రజలు తింగరోళ్ళు కాదు, ప్రజలేం తింగరోళ్ళు కాదు కదా. ఆయన ఎత్తుకెళ్ళే వాళ్ళు నడు రోడ్లు ఎత్తుకెళ్ళిపోతారు ఏంటి? పోలీసు వాళ్ళకి పొరపాడైపోతుంది. ఎందుకంటే కువైట్ నుంచి, దుబాయ్ నుంచి మన ఇండియా వచ్చేవాళ్ళు వాళ్ళు ఎక్కడెక్కడ ఎట్టుకొని తీసుకొస్తున్నారో ఒకసారి మీరు ఐటీ అదే ఇన్కమ్ ట్యాక్స్ తర్వాత ఈ చెక్కింగ్ ఉంటుంది కదా, వాళ్ళని ఆ దాడులను ఒకసారి మీరు చూడండి. ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తూ ఉంటారు, మతిపోద్దండి. ఎందుకు మతిపోద్దంటే, బూటు కింద మామూలుగా ఒక లేయర్ ఉంటుందండి, మెత్తగా ఉండేది. అంతే లేయర్ లాగా అది మనం అనుకుంటాము, బూటు కింద ఉండే ఒక పేపర్ లాంటిది అనుకుంటాం మనం, మెత్తగా ఉండే పదార్థం. అంత మెత్తగా బంగారాన్ని తయారు చేసి ఆ బూటు కింద నెట్టుకొని వచ్చేస్తున్నాడు అది. అసలు బూట్లో బంగారం పెడతాడని ఎవడైనా అనుకుంటాడా? అనుకోరు, అసలు అనుకోరు. ఇంకొక విషయం తెలుసా మీకు? సూట్ కేసు ఉందనుకోండి, ట్రాలీ సూట్ కేసులు ఉన్నాయి ఇప్పుడు. ఆ ట్రాలీ సూట్ కేసుల్లో మామూలుగా అరల్లో, ఇప్పుడు పై జిప్పు తీసామనుకోండి, అరల్లో ఎక్కడ ఏం కనపడదు బంగారం. కానీ చిత్రం ఏంటంటే, ఆ సూట్ కేసు వాడు కుట్టించడం ఎలా కుట్టిస్తాడో తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేసే వాడి దగ్గరికి వెళ్ళి బంగారాన్ని 2 పొరల్లాగా ఉంటుంది కదా, కింద ఒకటి పైన ఒకటి, ఆ పొర కంటించి మరి కుట్టేస్తున్నాడు. సూట్ కేసు మొత్తం చించేస్తే కానీ, చించేసాక కూడా అది పేపర్ లాగే ఉంటుంది. పేపర్ని విడదీస్తే అప్పుడు కనపడుతుంది మనకి బంగారపు ఆ పేపర్ లాంటి పొర. ఏ స్థాయికి వెళ్ళిపోయారో ఆలోచించండి.
ఆ మధ్యకాలంలో ఒక ఆవిడ ఏకంగా కడుపులు ఎట్టుకొని వచ్చేసిందంట, మింగేసి రేపు పొద్దున్నే వచ్చేస్తలేదే అని. ఎంత దారుణంగా తయారయ్యారు చూసారా? కాబట్టి ఈరోజు మనుషులందరూ అది గొప్పది ఘనమైందని అనుకున్నారు కాబట్టి అందరు దానికోసం కాపు కాస్తున్నారు, దానికోసం అమ్ముడు పోతున్నారు. దానికోసం ఏం పోతున్నారు తెలుసా? బానిసలైపోతున్నారు, దాసులైపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నా ఇల్లారా, అది నా దృష్టికి అసహ్యమైంది, నాకంటే విలువైంది, నాకంటే గొప్పది, నా మాటలు నా సన్నిధి కంటే విలువైనవి, గొప్పవి, ధన్యకరమైనవి మరేవి లేవు. మీరు అది బాగొట్టుకుంటున్నారు. తెలుగులో అతి బుద్ధిహీనమైన పదం ఏంటంటే సమయం లేదండి. పాస్టర్ గారు టైం లేదు. ఎందుకు మందిరానికి రావట్లేదమ్మా, ఎందుకు రావట్లేదయ్యా మీరు మందిరానికి అంటే చెప్పండి ఏమంటారు? సాధారణంగా వాడే పదం ఏంటి? సమయం లేదండి, కుదరలేదండి, ఖాళీ లేదండి అంటారు. అవన్నీ ఉత్తి మాటలండి. ఒక మాట అంటే బాగుంటుందండి, నాకు బుద్ధి లేదండి అంటే సరిపోద్ది. అన్నీ ఉన్నాయి. వాళ్ళు అక్కడికి రమ్మంటే ఇక్కడికి రమ్మంటే నొప్పులైనా ఏమండి సమయం లేకపోయినా ఎందుకు పరిగెడుతున్నారు ఈ టైంలో? ఏదో వస్తుందని ఆశించి. డబ్బులు వచ్చే దగ్గరికి అయితే ఎన్నున్నా కూడా కుదుర్చుకుంటారు, ఇక్కడికి వచ్చితే ఏమి రాదని. అందుకని దేవుడు అంటున్నాడు, నా దృష్టికి ఏది అసహ్యమో మీకు అది ఘనంగా కనబడుతుంది, మీ గొయ్యి మీరే తీసుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఈ మాటలు చదువుతూ ఉంటే. ప్రియులరా, యేసు రాకడ చాలా దగ్గరలో ఉంది. జ్ఞానం ఉన్నోళ్ళు, బుద్ధి ఉన్నోళ్ళు అయితే సమయాన్ని పోనివ్వరు. సమయం లేదండి అని అనరు. ఇవేసి చాలాసార్లు మనం చదువుకున్నాం, 5-15 ఏమనో తెలుసా? బుద్ధిమంతుడు ఏం చేస్తాడంట? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకుంటాడు. అది బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు లక్షణం. దేవుడికి ఏంటి చిత్రం ఏంటంటేనండి, దేవుణ్ణి ఒకసారి మీరు ఆలోచించండి. ఎంఆర్ఓ గారు అంటే ఒక మండలానికి అధికారి, అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుతుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు మీకు చెప్పాలి, నేను వస్తున్నాను అని అన్నప్పుడు సచివాలయం నుంచి విఆర్ఓ గారి ద్వారా కబురెట్టి, విఆర్ఏ ద్వారా కబురెట్టి ఆ సచివాలయం దగ్గరికి ఫలానా సమయానికి ఆయన వస్తున్నాడు అంటే మనం చెప్పామని 10ంటికి అయితే కుదురుద్దండి అని చెప్పాం. ఒక అధికారికి మనం సమయం పెట్టాం కదా. రెండోది, ఆయన వచ్చేది కూడా మన అవసరాల గురించి, మన బాగు కోసమే కదా, ఆయన సుఖం కోసం కాదు కదా, ఆయన జీతం ఆయనకు వస్తుంది కదా. ఆయనకి 10 గంటలకు మనం సమయం పెట్టి మనం 1 గంటకి వెళ్ళి కూర్చున్నాం అనుకోండి, ఏంటి పరిస్థితి? ఆయనకి విలువనిచ్చామా? ఆయన కనీసం ఆయన చదువుకి, ఆయన హోదాకి మనం విలువనిచ్చామా? ఆయన స్థితికి ఏమైనా మనం గౌరవించామా? ఆయన స్థితిని ఏమైనా మనం గౌరవించామా? ఆలోచించండి. ఆయన ఏదైనా మనకి మేలు చేయడానికి ముందుకు వస్తాడా? ఏంటి ఎంత రెట్లెస్గా ఉన్నారు ఏంటి వీళ్ళు, ఏంటి వీళ్ళ అహంకారం ఏంటి, వీళ్ళ గర్వం ఏంటి? ఉంటుందా? ఉండదు. మంచి చేయాలన్న తర్వాత రెండోసారి రాడు. కానీ ఇక్కడ ఎవరో తెలుసా? దేవుడు. ఇక్కడెవరో దేవుడు. ఈ అధికారులు కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈయన మాటలు వినడానికి మనం టైం పెట్టాం. గురువారం 8 గంటలకి, ఆదివారం 10 గంటలకి. సమయానికి రాని వాళ్ళు కొంతమంది అయితే అసలు రాకుండానే ఎగ్గొట్టేశారంటే ఏంటి? దేవుడు ఎలా తీసుకుంటారు వాళ్ళని? దేవుడు ఎలా తీసుకుంటాడు? సాధారణమైన ఒక అధికారే, భూ సంబంధమైన మానవుడు. ఏంటి వీళ్ళ అహంకారం ఏంటి, ఏంటి వీళ్ళ గర్వం ఏంటి? ఏం చేయాలని? నా సంతకం లేకుండా ఏ పాస్బుక్ చెల్లుద్ది, నా సంతకం లేకుండా ఏ పట్టా చెల్లుద్ది? పట్టాలు ఇవ్వాలన్న నేనే కదా ఇవ్వాలి. పట్టాలు ఇచ్చేవాడికే ఇంత కోపం వస్తే అసలు భూమిని ఇచ్చిన వాడికి ఎంత కోపం రావాలి? భూమినిచ్చింది దేవుడు కదా. ఆలోచించండి. కాబట్టి ఈ లోకంలో ఎవరు గొప్పవారంటే ఒక్క డైరెక్ట్ ఆన్సర్, యెహోవాను దేవునిగా కలిగిన జనులే ధన్యులు, భాగ్యవంతులు, గొప్పవారు.
ఆయన సన్నిధిని విడవద్దన్నాడు. నీతిని న్యాయాన్ని కలిగి ఉండమన్నాడు ఎల్లవేళలా. ఆయన మాటలు విన్న తర్వాత వాటిని అనుసరించి నడుచుకోమన్నాడు. అవి ఎప్పుడైతే మనం చేస్తామో, ఈ లోకానికి మాత్రం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లోకం మనల్ని గొప్పగా ఎంచదు, లోకం మనకు విలువ ఇవ్వదు, లోకం మనల్ని ఎప్పటికీ చిన్నచూపే చూస్తుంది. ఎందుకంటే యేసుప్రభు అంతటి వాడిని చిన్నచూపు చూసింది, మనం ఎంత లెక్క. కాబట్టి ఈ లోకం మనల్ని ఎలా చూసినా దేవుని దృష్టికి మనం ఎవరమే? ఆశీర్వాదించబడిన వారు, ధన్యులం, గనులం, గొప్పవారు. కాబట్టి దేవుడు మెచ్చే బిడ్డగా మనం బ్రతకాలి. దేవుడు విలువనిచ్చేదానికే మనం విలువనివ్వాలి. దేవుడు అసహించుకునే వాటిని మనం ప్రేమించకూడదు. అర్థమవుతుంది మీకు? కాబట్టి దేవుడు కోరిన భక్తి జీవితం ఈ కొద్ది కాలపు జీవితంలో మనం జీవించాలని, మనం సరిచేసుకోవాలని, మనం దిద్దుకోవాలని. రానున్న ఎన్నికల్లో నేను ఏ పార్టీ గురించి మాట్లాడినండి, మీ మనసుకు మీకు మేలు చేశారు అని అనిపించిన వాళ్ళకి, మీకు నచ్చిన వారికి మీరు ఓటేసుకోండి. ఓట్లు అమ్ముకోకండి, ఓట్లకు అమ్ముడు బాకండి. ఒకవేళ డబ్బులు ఇచ్చినా కానీ వద్దులేండి, మేము వేయాలనుకున్నట్టుకి వేస్తామని చెప్పేయండి. ఎందుకంటే రేపు పొద్దున్న డబ్బులు ఎప్పుడైతే మనం పుచ్చుకుంటామో వాళ్ళ దగ్గర మనకు విలువ ఉండదు. మేము ఇచ్చాము, మేము కూడా ఇచ్చాం కదా అని అంట. కాబట్టి మన విలువను తగ్గించేది, మన విలువను తీసేసేది అదే. జాగరూకులై ఉండండి. ఎవరితో ఈ రాజకీయం గురించి తర్కించకండి, వాదించకండి. మనం క్రైస్తవులం, మనకు వ్యక్తిగతమైన స్వేచ్ఛ ఉంది. మనం ఎవరి మీద అయితే నమ్మకం, విశ్వాసం ఉంటుందో వాళ్ళకి వేసేసుకోండి. గోల గొడవ లేకుండా హ్యాపీగా మనశ్శాంతిగా వెళ్ళండి. కళ్ళు మూసుకొని తల వంచండి, ప్రార్థన చేసుకొని మనం సెలవు తీసుకుందాం. నేను చేస్తాను, అందరు కళ్ళు మూసుకొని. ప్రేమగల్ల మా ప్రియ ప్రభువా, సేవకులని పిలువబడే వాళ్ళు ఒకనాటి పరిచయులు ఎగతాళి చేస్తున్నారంటే యేసు ప్రభుని. వారి హృదయాలోచన ఎరిగిన దేవుడు, వారి దౌర్భాగ్యులారా, మీకు డబ్బు పిచ్చి పట్టుకుందే, దాన్ని దేవుడు అసహ్యంగా ఎంచుతున్నాడు, మీరేమో ఘనముగా ఎంచుతున్నారు. మీ నాశనానికి మీరే పాత్రులని ఎంత ఉన్నతమైన మాటలు మీరు సెలవిచ్చారు. ఆ తదుపరి దేవుని దృష్టిలో గనులు గొప్పవారు ఎవరంటే దేవునికి విలువనిచ్చేవారు, దేవునికి లోబడేవారే ఈ లోకంలో గనులు గొప్పవారు దేవుని దృష్టిలో. నిజమే తండ్రి, నీ వాక్యం కోసం, ప్రార్థన కోసం, వాక్యం ధ్యానం కోసం, నీతిగా బ్రతకడం కోసం, వాక్యం ద్వారా సరిచేసుకోవడం కోసం మేము ఎంతవరకు పాటుపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. నా పద్ధతి మారిందా? నేను ఒకప్పుడు అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, విశ్వాసంలోకి వచ్చాక నా తీరు ఎలాగుంది, నా పద్ధతి ఎలాగుంది, నా భక్తి, నా విశ్వాసం నా ఇంటోళ్ళనైనా మార్చుకునేలాగుందా, నా ఇంటోళ్ళే నన్ను అసహించుకునేలాగుందా అని మాకు మేము విమర్శ చేసుకుని తండ్రి, ప్రీతికరమైన పాత్రగా మలచబడుటకు, నీ ఉండే నిలయము ఆలయంగా మలచబడుటకు సహాయం చేయండి. జరగనున్న ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో మీరు నియమించిన దేవా నాయకుణ్ణి మా రాష్ట్రానికి, మా దేశానికి మీ చిత్తానుకూలంగా నా తండ్రి అనుగ్రహించండి. ఎలాంటి వారిని మీరు నియమించిన మేము శిరసావహించడానికి కృప దయచేయండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకోండి. క్రైస్తవ వ్యతిరేక శక్తులనైనా గొప్పగా బలంగా పోరాటం చేస్తూ ఉన్నాయి. వారి చేతుల్లో మేము నలిగిపోవడం, దేవా ఆ శ్రమలో మా భక్తి బయటపడడం మీకు ఇష్టమైతే దానికి కూడా మేము నాయన సిద్ధపడటానికి మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ఆశీర్వాదించడం మీ చిత్తమైతే మీ కృపను అనుగ్రహించమని వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. రాలేని వారికి మేము మరొక్క అవకాశాన్ని అనుగ్రహించండి. వారిలో మీ భయమును నాయన, వారిలో పరసంబంధమైన ఆశను, నరకము పాతాళ సంబంధమైన ఆందోళన పుట్టించండి.
జీవితంలో వైరాగ్యం కలిగి, దేవా ఒకనాటి వృద్ధాప్యమందు సొలొమోను పలికినట్లుగా ఈ సంగతులన్నీ విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడవడమే సర్వ మానవ కోటికి విధి అన్నాడు ఆయన. ఆ స్థితిలో అందరూ ఆలోచిస్తూ మాకు మరణం ఉందని మనసును పెట్టుకొని, దేవా ఈ భూమి మీద మీరు మాకు ఇచ్చిన ఈ పాత్రకు న్యాయం చేయడానికి సహాయం చేయండి. మా మాటల్లో, మా ప్రవర్తనలో, మా తలంపులు, మా ఆలోచనలో సమస్తము మీ దృష్టికి అంగీకారమైన యోచనతో మేము ఉండుటకు మాకు నేర్పించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములు ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి చేరిన మనకును భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకు నిత్యము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.